నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒక మున్సిపల్ కార్పొరేటరు తన 7.5 కోట్ల బకాయిల చెల్లింపు విషయంలో బీజేపీ ఆరోపిస్తున్న దాని మీద మనకు ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి గారు ఆయన నుంచి వివరణ తీసుకుందాం. సార్ చెప్పండి, ఈ మీ అభ్యర్థి 7.5 కోట్ల రూపాయలు ఏదైతే బకాయి ఉన్న తన హోటల్కి సంబంధించి డబ్బు చెల్లింపు చేసిందని చెప్పేసి అది మేమే బీజేపీ కమిషనర్కు కంప్లైంట్ చేయడం వల్లనే అది కట్టిండ్రు, మేము కట్టించినాం, మళ్ళీ ఇంకా అభివృద్ధి చేస్తాం, మేము మమ్మల్ని గెలిపించండి, మన మేయర్ మన ఇందూరు అని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద కామెంట్. ఇదైతే ఎలక్షన్లో కాంటెస్ట్ చేసే అభ్యర్థులకు నో డ్యూ సర్టిఫికెట్స్ కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ఇక్కడ ఆయననే కాదు పక్క ఓటర్లు ఆయనకు కూడా 5-6 crores బాగుండదని తెలిసింది. ఇంతకుముందు నేను 5-6 months కింద రివ్యూ చేశాను, ఇయ్యలేనే కాదు. ఆ రివ్యూ తర్వాత స్టేక్ పోయారు. తప్పనిసరిగా వాళ్ళ దగ్గర కలెక్షన్ చేయవలసిందే. కాకపోతే ఒక క్యాండిడేట్ ఆయన వచ్చి మాకు కాంటెస్ట్ చేస్తాం, మాకు అభ్యర్థిగా టికెట్ ఇవ్వండి అన్నాడు. టికెట్ ఇవ్వండి అంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ బీజేపీ లెక్క కాకుండా సిద్ధాంతాలు ఉన్నాయి. ఏంటి? నో డ్యూ సర్టిఫికెట్స్ ఉండాలి, ఎక్కడ కూడా ప్రభుత్వం యూజ్ చేసుకున్నట్టు ఉండాలి, మడిగలు ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్ కూడా వాడి పేరు మీద ఉంటే ఇవ్వకుండా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇవన్నీ నామ్స్ ఉన్నాయి. కాబట్టి దాంట్లో మా టికెట్ అడిగిండో మేము అన్నాము, మీరు డ్యూస్ ఎన్ని ఉన్నాయి మాకు తెలియదు కానీ మీరు కట్టేసారండి, 7 కోట్ల 6 కోట్ల 7.5 కోట్ల అవి డ్యూస్ కట్టేస్తేనే మేము టికెట్ ఇస్తామంటే డ్యూస్ కట్టేశారు. ఇది ఎవరి పెద్దరికాలు కాదు. పెద్దరికాయలు ఉంటే మరి చాలా రోజులు ఉంటున్నాయి, మనం చాలా రోజు మెంబర్స్ ఉన్నాం. మరి అప్పుడే చేశారు. ఇంత పెద్ద హోటళ్ళు నడుపుకుంటా ట్యాక్సులు కట్టకుండా అన్నీ యూజ్ చేసుకుంటే ప్రజల డబ్బులు యూజ్ చేసుకున్న వాళ్ళపైన యాక్షన్ తీసుకుందామని నేను రివ్యూ చేస్తే వాళ్ళు స్టేకి పోయారు. తప్పనిసరిగా కట్టారు, ఇంకొకళ్ళు కూడా కట్టవలసింది. అదే కాకుండా మా అభ్యర్థులందరూ నో డ్యూ సర్టిఫికేట్ తీసుకున్నారు, ఎక్కడ కూడా రూపాయి బ్యాగ్ లేకుండా. అదేవిధంగా మీరు అంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తారని. పోయిన ప్రభుత్వాలు ప్రజలకు కనీస సౌకర్యాలు చేయక అన్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళ స్వార్థాల కొరకు స్కీములు పెట్టి పైపులు పెట్టి ఇండియాలో ఎక్కడ లేని రేట్లు ఇచ్చి వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఎక్కడున్న డ్రింకింగ్ వాటరు మనకు నిజాం సౌకర్యం ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చారు, సింగనూరుకి వెళ్ళి తెచ్చారు. ఎందుకు? ఎన్ని పైపులు ఎక్కేస్తుందో డబ్బులు వస్తాయి. అప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, అలా సెంట్రల్ ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వం ఏం చేశారు? అటువంటి అవకతవకలు చేసినప్పుడు యాక్షన్ తీసుకోకుండా వదిలేశారు. కాబట్టి మీ ఇద్దరు నిర్లక్ష్యం చేస్తే ప్రజలు సఫర్ అయ్యారు. కాబట్టి మేము ఒకటి ఇక్కడ ఏ మున్సిపాలిటీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుడే మనం ఉన్నప్పుడే డీజీ నివాస్ కానీ జైపాల్ రెడ్డి గారు కానీ మినిస్టర్స్ ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా మనం అన్ని మేనేజ్ ఇప్పించిన తర్వాత అయింది కొంచెం వదిలేశారు. ఇప్పుడు మేము అన్నాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవ్వలే. ఎందుకు? 2,000 కడితేనే ఇస్తామన్నా. ఆ 2,000 కట్టలేదు కాబట్టి ఇవ్వలే. ఇప్పుడు మేము ఫ్రీ ఇస్తూ ఉన్నాము. 45,000 కనెక్షన్స్ అండర్గ్రౌండ్ కనెక్షన్ ఇస్తున్నాం, ట్యాప్స్ ఇస్తున్నాం, డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రాసెస్ కూడా బాగా చేయించి సప్లై చేస్తూ ఉన్నాం. ఇది ఒక ఇష్యూ. సెకండ్, మున్సిపాలిటీలో కూడా సిస్టమ్ చేంజ్ చేయాలనుకున్నాం. వెహికల్స్ అన్నీ ఎవరికో ఒకళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళకే నో డీజిల్ నో పెట్రోల్ నో సాలరీ, హైదరాబాద్ లెక్క ఆ సిస్టంలో పెట్టేసి మళ్ళీ ఫ్రాడింగ్స్ తగ్గట్టు అది కూడా ప్రయత్నం చేస్తాము. వెహికల్స్ అన్ని కొంత తీసుకుంటారు. ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీలో కూడా మనం 3,500 ఇల్లు సాక్షి చేసి ఒక ఇల్లుకు 1,00,000 2 లక్షలు కాదు 5,000
5 లక్షలతో శాంక్షన్ ఇచ్చాము. ఎక్కడ కూడా గత ప్రభుత్వాలు కార్యకర్తలు కానీ కొందరు లీడర్లు కానీ 5 లక్షలు వచ్చింది కానీ ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకొని మా కార్యకర్తలకు ఎక్కడ కూడా ఏం తీసుకోకుండా పనిచేస్తాం. అదేవిధంగా వైట్ కార్డ్స్ చిన్న వాళ్ళకు బియ్యం అన్న ఉంటే సంతోషం ఉంటుంది కాబట్టి అవి కూడా చాలా రోజుల నుంచి అప్లికేషన్ పెట్టుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కన్సల్ట్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారిద్దరు కలిసి ఏ విధంగా చేస్తే బాగుంటుందని క్యాబినెట్లో ఆలోచించి ఒక డిసిషన్ తీసుకొని 9 లక్షలు 1, 2 కాదు 9 లక్షల మందికి వైట్ కార్డ్స్ ఇచ్చాం. ఈ విధంగా వైట్ కార్డ్స్ ఇచ్చుడే కాకుండా సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చదువుకున్న కేసీఆర్ చెప్పారు కదా, కేటీఆర్ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాడు కదా, ఇంటింటికి నౌకరని. ఇంటింటికి ఇష్టపెట్టి మొత్తం డిస్టిక్లో నౌకరు లేకుండా చేశారు. ఇప్పుడు మేము వచ్చినాం కూడా 60 లక్షలు 60 లక్షల 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. నిన్ననే ఒక కానిస్టేబుల్ సౌమ్య 1 ఇయర్ కూడా కాదు అపాయింట్మెంట్ చేసి, ఎందుకు పాపం అప్పుడు మీ నిర్లక్ష్యంతో రౌడీజం పెరిగి గంజాయిలు పెరిగితే అవి కంట్రోల్ చేయడానికి మా తల ప్రాంతంకి వస్తున్నాం. ఆ గంజాయి స్మగ్లర్ని పట్టుకుంటే వాళ్ళు కారు కింద వేసిపోయారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్పాము నిన్న, 1 కోటి రూపాయలు ప్లస్ ఆమెకు రిటైర్డ్ అయ్యే వరకు సాలరీ ప్లస్ వాళ్ళ బ్రదరు అన్నను వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఉద్యోగం. ఈ విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నాం. మాకు నమ్మకం ఉంది అన్ని విధాల. మరి కరెంటు కానీ గ్యాస్ సిలిండర్ సెంట్రల్ ప్రభుత్వం వచ్చే 6 లక్షలు డెవలప్మెంట్ చేసింది. మేము వచ్చిన 500 సబ్సిడీ ఇస్తూ ఉన్నాం, కరెంటు ఫ్రీ అన్నాము, బస్సులు ఫ్రీ అన్నాము. ఇవన్నీ లేడీస్కి తెలుసు, ఆడవారికి తెలుసు కాబట్టి మేమేం అడుగుతున్నాము అందరికీ, మేమేం అడుగుతలేమే. చెయ్యని వాళ్ళు ఓటర్ అడుగుతూ ఉన్నారు, చేసిన వాళ్ళు ఓటర్ అడుగుతున్నారు. మీరు చేసిన వాళ్ళకి వేయండి, ఇంకా మేము చేయటంతా మాకు అవకాశం ఇవ్వని అడుగుతూ ఉన్నాం. కాబట్టి నాకు నమ్మకం ఉంది డ్వాక్రా మహిళలకు కూడా సిటీలో ఇంట్రెస్ట్ లేకుండా డబ్బులు ఇవ్వలేము. ఇక్కడ కూడా మొన్ననే మనం రిలీజ్ చేసాం. మా బోధనలో రిలీజ్ చేస్తే 15,000 మందికి డ్వాక్రా మహిళలకు మెంబర్స్కు డబ్బులు ఇచ్చినాం. ఈ విధంగా నిజామాబాద్ ఇస్తూ ఉన్నాము, ఆర్వూళ్ళు ఇచ్చాము, భీమగల్ ఇచ్చాము, డబ్బులు ఇస్తున్నాము. సారీస్ ఇచ్చాము. సారీస్ ఇస్తే గతంలో బెదురుకు పెట్టుకున్నారు, ఇప్పుడు మంచిగా కట్టుకొని తిరుగుతూ ఉన్నారు, మీటింగ్లకు వస్తాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది. నా డిస్టిక్ ప్రజలు తప్పనిసరిగా కాంగ్రెస్ అభ్యర్థిని మేమేమి అడుగుతలేము. వాళ్ళు చెయ్యని మనకు అన్యాయం చేసిన వాళ్ళ బదులు మాకు మీకైతే న్యాయం చేసామో వాళ్ళకు మా అభ్యర్థులను గెలిపిమని అడుగుతాము. తప్పనిసరిగా మన అభ్యర్థులు గెలుస్తారు. ఆల్ మున్సిపాల్లో కాంగ్రెస్ చైర్మన్ అవుతారు. పెట్టాల్సి పోయి మతాన్ని తీసుకొని వచ్చి రాజకీయం చేస్తుంటే వారు అభివృద్ధి చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మత ప్రాధికరణ కంటే కూడా ప్రతి ఒక్కరం కూడా కుల ప్రాధికరణ ఎవరెంత పాపులేషన్ ఉంది అంత రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే కామారెడ్డి డిక్లరేషన్ మేరకు 42% రిజర్వేషన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని 42% రిజర్వేషన్ ఇవ్వాలని కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి కేంద్రాన్ని ఒప్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎంపీలని కోరి కనీసం పట్టించుకోలే. వాళ్ళు ఏదైతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోక కనీసము ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేసి దానిపైన ఒత్తిడి చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అయినా కూడా జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పని బీసీ వాదిగా చెప్పుకునే అరవింద్ నిజామాబాద్ పట్టణంలో బీసీ సంఘాలు మీటింగ్ పెడితే కూడా
ధర్నా చేపడితే కూడా ఆ ధర్నానికి కూడా హాజరు కాని వ్యక్తి ఈరోజు బీసీ బిడ్డనని చెప్పి చెప్పుకుంటారు. ప్రజలు ఇవన్నిటిని కూడా గమనిస్తారు. ఇంతకుముందు పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలపైన చాలా స్పష్టంగా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రభుత్వం దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన ప్రతి స్కీమ్ని కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ అన్నింటినీ కూడా గ్రౌండ్ చేయడానికి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో నాయకులందరూ కూడా చాలా స్పష్టంగా బాధ్యతతోటి పనిచేస్తారు. మా బాధ్యతను ఇంకా రెట్టింపు చేయాలంటే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళు చెప్పే మత ప్రాధికరణ నమ్మకుండా అభివృద్ధి ధ్యేయంగా దృష్టిలో పెట్టుకొని ఓట్లేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని బలపరిస్తే ఇంకా అభివృద్ధిని కూడా అతి వేగంగా ఇంకా చాలా బాగా చేయగలుగుతాము. ప్రజలందరూ కూడా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మున్సిపల్ అదేవిధంగా నిజామాబాద్ కార్పొరేషన్లో 7 మున్సిపాలిటీలు పార్లమెంట్ పరిధిలో, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ అర్బన్లో ఈ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు వేరే వేరే కాదు, రెండు ఒకటే. భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే బీజేపీ రిస్తదార్ సమితి. వీళ్ళిద్దరూ ఒకటై కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాలను ఆపే ప్రయత్నం చేస్తారు. వాళ్ళిద్దరికీ డిపాజిట్లు గల్లంతు చేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిలబెట్టిన అభ్యర్థులను గెలిపిస్తే తప్పనిసరిగా ఇంకా పెండింగ్లో ఉన్న అన్ని గ్యారంటీలు కూడా అమలు చేసుకోవచ్చు. 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సుదర్శన్ రెడ్డి గారు అల్మూరి వెంకట్ గారు చెప్పిన ప్రకారంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, అదేవిధంగా భీమవరం మున్సిపాలిటీ, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలను కూడా కైవసం అభివృద్ధి పైన చర్చ పెట్టాల్సి పోయి మతాన్ని తీసుకొని వచ్చి రాజకీయం చేస్తుంటే వారు అభివృద్ధి చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మత ప్రాధికరణ కంటే కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా కుల ప్రాధికరణ ఎవరెంత పాపులేషన్ ఉంది అంత రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే కామారెడ్డి డిక్లరేషన్ మేరకు 42% రిజర్వేషన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని 42% రిజర్వేషన్ ఇవ్వాలని కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి కేంద్రాన్ని ఒప్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎంపీలని కోరితే కనీసం పట్టించుకోలే. వాళ్ళు ఏదైతే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు పట్టించుకోక కనీసము ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేసి దానిపైన ఒత్తిడి చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అయినా కూడా జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పని బీసీ వాదిగా చెప్పుకునే అరవింద్ నిజామాబాద్ పట్టణంలో బీసీ సంఘాలు మీటింగ్ పెడితే కూడా ధర్నా చేపడితే కూడా ఆ ధర్నానికి కూడా హాజరు కాని వ్యక్తి ఈరోజు బీసీ బిడ్డనని చెప్పి చెప్పుకుంటారు. ప్రజలు ఇవన్నిటిని కూడా గమనిస్తారు. ఇంతకుముందు పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలపైన చాలా స్పష్టంగా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రభుత్వం దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన ప్రతి స్కీమ్ని కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ అన్నింటినీ కూడా గ్రౌండ్ చేయడానికి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో నాయకులందరూ కూడా చాలా స్పష్టంగా బాధ్యతతోటి పనిచేస్తారు. మా బాధ్యతను ఇంకా రెట్టింపు చేయాలంటే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళు చెప్పే మత ప్రాధికరణ నమ్మకుండా అభివృద్ధి ధ్యేయంగా దృష్టిలో పెట్టుకొని ఓట్లేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని బలపరిస్తే ఇంకా అభివృద్ధిని కూడా అతి వేగంగా ఇంకా చాలా బాగా చేయగలుగుతాము. ప్రజలందరూ కూడా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మున్సిపల్ అదేవిధంగా నిజామాబాద్ కార్పొరేషన్లో 7 మున్సిపాలిటీలు పార్లమెంట్ పరిధిలో, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ అర్బన్లో ఈ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు వేరే వేరే కాదు, రెండు ఒకటే. భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే బీజేపీ రిస్తదార్ సమితి. వీళ్ళిద్దరూ ఒకటై కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాలను ఆపే ప్రయత్నం చేస్తారు. వాళ్ళిద్దరికీ డిపాజిట్లు గల్లంతు చేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిలబెట్టిన అభ్యర్థులని గెలిపిస్తే తప్పనిసరిగా ఇంకా పెండింగ్లో ఉన్న అన్ని గ్యారంటీలు కూడా అమలు చేసుకోవచ్చు. 42% రిజర్వేషన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు.